ట్రైన్లో మనం రిజర్వేషన్ చేయించుకొని ఆ టికెట్ మన దగ్గర ఉంచుకుంటే సరిపోదు. గమ్యస్థానం కొరకు ఖచ్చితంగా మనం ప్రయాణం చేయాలి. అదేవిధంగా క్రిస్టియన్ లైఫ్లో యేసు ప్రభువుని నమ్ముకొని బాప్తిస్మం తీసుకుంటే రిజర్వేషన్ చేయించుకున్నట్లు పరలోకానికి. కానీ ఆ పరలోకం చేరాలంటే అనేక అవరోధాలు దాటుకుంటూ మనం ప్రయాణం చేయవలసి ఉంది. కాబట్టి క్రిస్టియన్ లైఫ్లోకి రావాలనుకుంటున్న నీవు ఖచ్చితంగా ఆయన నమ్ముకొని బాప్తిస్మం తీసుకుంటే నీకు పరలోకంలో రిజర్వేషన్ ఉన్నట్లు. థ్యాంక్ యూ.